హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. కాకాని గోవర్ధన్ మాజీ ఎంపీ అరెస్ట్. ఈ విషయం సోషల్ మీడియాలో అదేవిధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చాలా చర్చనీయాంశమైన టాపిక్ గా నడుస్తూ ఉంది. కాకాని గోవర్ధన్ గారిని ఎందుకు అరెస్ట్ చేశారు? వైఎస్ఆర్సీపీ పార్టీకి వన్ ఆఫ్ ద బెస్ట్ వాయిసెస్ కాకాని గోవర్ధన్ గారు. ఆయన ప్రెస్ మీట్ పెడితే చాలా క్లారిటీగా స్పష్టంగా అందరికి అర్థమయ్యే విధంగా కూటమి పాలనలో ఉన్నటువంటి లోపాలని ప్రజలకి అర్థమయ్యే విధంగా చెప్పగలుగుతారు. నిజంగా చెప్పాలంటే సుస్పష్టంగా అనొచ్చు. కూటమికి పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా నిలబడ్డ వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు నడిచే వ్యక్తుల్లో కాకాని గోవర్ధన్ గారు ఒకరు. మరి ఆయన్ని ఉన్నపలంగా ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు? అరెస్ట్ గల కారణాలు ఏంటి అంటే ఇదంతా పెద్ద లోపభూయిష్టమైనటువంటి కేసులా కనిపిస్తూ ఉంది. అసలు ముఖ్యంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏం జరుగుతుందో ఒకసారి మీరు ఆలోచించండి. హామీలను ఏ ఒక్కటి నెరవేర్చకపోగా అవి అడుగుతున్నారంటూ ప్రజలపైన వాళ్ళ బ్రెయిన్ల పైన ఒక మచ్చ వేయటానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల వల్ల, చేసినటువంటి విధ్వంసకర పాలన వల్ల మనకి అప్పులు దొరకట్లేదు, ఇండస్ట్రియలిస్టులు అంతా భయపడుతూ ఉన్నారు. ఏమన్నా అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాడని మీరు గ్యారంటీ ఇస్తే గానీ ఇన్వెస్ట్మెంట్స్ చేయమని చెప్తున్నారంటూ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఇదే పాట పాడుతూ ఉన్నారు. కానీ వీటన్నిటినీ తలదన్నేలాగా 2 లక్షల కోట్ల రూపాయలు అయితే అప్పు తీసుకొచ్చారు. మరి అది ఎవడు పేరు చెప్పి తీసుకొచ్చారు? ఏం చూపించి తీసుకొచ్చారు? 2 లక్షల కోట్లు అప్పు పుట్టదన్న దగ్గర 2 లక్షల కోట్లు, అది కూడా 10 నెలల్లో ఎలా చేయగలిగారంటే ఇలాగే ఉంటుంది కూటమి ప్రభుత్వ పాలన. ప్రజలకి సంక్షేమం ఇచ్చారా ఎక్కడన్నంటే ఒక్కటి కూడా ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. పూర్తి స్థాయిలో ఒక్క సంక్షేమం పథకాన్ని కూడా ఇవ్వలేదు. చివరికి గ్యాస్ సిలిండర్స్ కూడా సంవత్సరానికి 3 ఫ్రీ అని చెప్పి సంవత్సరం అయిపోయింది, ఇప్పటికి ఒక్కటే ఇచ్చారా లేదా? అది అలా ఉంటది. అయితే కాకాని గోవర్ధన్ అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటని ఆలోచిస్తే, కాకాని గోవర్ధన్ వైఎస్ఆర్సీపీ పార్టీలో స్ట్రాంగ్ లీడర్ గా ఒకటి ఉంటాం, కూటమి ప్రభుత్వానికి ఎదురు నిలబడి మాట్లాడగలిగే దమ్ము కలిగినటువంటి నాయకుడు. ఇటువంటి తప్పుడు న్యూస్ నేను కూడా పూర్తి స్థాయిలో విత్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ తోటి ప్రూవ్ చేయగలిగినటువంటి జ్ఞానం కలిగినటువంటి సత్తా కలిగినటువంటి లీడర్ కాబట్టి ఆయన పైన కూడా కేసు పెడుతుంది. ఆయన పైన కూడా అని ఎందుకన్నారంటే మంగళవారం స్టోరీ ఒకటి ఉంటది, అలాగే కూటమి ప్రభుత్వం స్టోరీ కూడా ఉంది అంటూ ఉన్నారు. ఎందుకంటే ఏదో చేయలేక మంగళవారం అంటాడంట, అలా ఉంది ఇక్కడ కూడా వ్యవహారం. ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు సూపర్ 6లు ఏమీ చేయట్లేదు, వాటి గురించి ఎక్కడ అడుగుతారో అనేసి భయంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టుల దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే వరస పెట్టి అరెస్టుల ప్రభుత్వం తప్పించి ఇప్పటి వరకు ఏమన్నా చేసిందా ప్రజలకి? ఈ అరెస్టులతో ప్రతిసారి సెన్సేషన్ క్రియేట్ చేయడం, ఆ సెన్సేషన్ లో వీళ్ళు డబ్బుల్ని తప్పుదోవ పట్టించి హెలికాప్టర్లు కొనుక్కోవడానికి, అదేవిధంగా ఈ డబ్బుల్ని ఫారినర్స్ కి అమరావతి ప్రాజెక్ట్స్ ఇచ్చి అందులోంచి వీళ్ళు లంచాలు తీసుకోవడం తప్పించి ఏమన్నా జరుగుతుందా అంటూ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రశ్నించడం జరిగింది. అసలు వాస్తవానికి కాకాని గోవర్ధన్ గారి కేసు ఏంటనేది మనం ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. కాకాని గోవర్ధన్ గారు అత్యంత విలువైనటువంటి క్వార్ట్జ్ ఖనిజాన్ని తరలించారంట. ఎక్కడ ఇది? మోదుకూరు మండలం వరదాపురం గ్రామం సమీపంలో ఉన్నటువంటి రుస్తుం మైన్స్. ఈ రుస్తుం మైన్స్ లో క్వార్ట్జ్ మెటీరియల్ దొరుకుతుంది, క్వార్ట్జ్ ఖనిజం దొరుకుతుంది. దాన్ని అక్రమంగా తవ్వి దాన్ని చెన్నై పోర్టుకి ద్వారా తరలించారనేది అభియోగం. అయితే ఈ కేసు గత ప్రభుత్వం హయాంలోనే ఇలా అక్రమం జరుగుతుందంటే ఒక జాయింట్ యాక్షన్ కమిటీ వేయటం జరిగింది. ఆ జాయింట్ యాక్షన్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి ఇప్పుడు ఒక వ్యక్తి గురించి చెప్తా, బాలాజీ నాయక్. ఈయన కూడా గత ప్రభుత్వంలో ఈ ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఈ రుస్తుం మైన్స్ లో ఆడిట్ కానీ ఇన్స్పెక్షన్ కానీ నిర్వహించి అక్కడ ఎటువంటి తప్పిదాలు జరగలేదు, క్వార్ట్జ్ ఖనిజం అక్రమ రవాణా జరగలేదు అంటూ రిపోర్ట్ క్రియేట్ చేసిన వాళ్ళలో ఈ నేను చెప్తున్నటువంటి బాలాజీ నాయక్ అనే వ్యక్తి కూడా ఉన్నారు గత గవర్నమెంట్ లో. మరి ఉన్న పలంగా గవర్నమెంట్ మారిన తర్వాత ఈ బాలాజీ నాయక్నే అడ్డం పెట్టుకొని
కూటమి ప్రభుత్వం కేసులు పెట్టించడం జరిగింది. మరి గతంలో ఏమి అవినీతి జరగలేదు, అక్రమ రవాణా జరగలేదు, క్వాడ్జి ఖనిజం అని రిపోర్ట్ ఇచ్చినటువంటి సో కాల్డ్ బాలాజీ మళ్ళీ అనంతపురం డిస్టిక్ లో ఉన్నటువంటి మోదుగురు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. ఏమని, ఇలా అక్రమం జరిగిందంటూ 10 మంది పేర్లు చెప్పాడు ఆయన. 10 మంది పేర్లు చెప్తే అందుట్లో మెయిన్ పర్సన్స్ కొంతమంది ఉన్నారు. మెయిన్ పర్సన్స్ లో A1 గా శ్యామ్ ప్రసాద్ రెడ్డికి ముందస్తు బెయిల్ వచ్చింది. అంటే మీరు అర్థం చేసుకోండి, కాకాని గోవర్ధన్ A4, అందుట్లో ఉన్నటువంటి A1కి బెయిల్ వచ్చేసింది ఇదే కేసులో. ఇంకొక A2కి కూడా బెయిల్ వచ్చింది, ఇంకో ఇద్దరికైతే బెయిల్ రాలా, వాళ్ళు కస్టడీలో ఉన్నారు. అయితే A1కి వచ్చింది, తర్వాత ఇంకో వ్యక్తికి వచ్చింది. బట్ కాకాని గోవర్ధన్ కూడా ఈ కేసులో ఇరికిస్తే బెయిల్ వస్తుంది గ్యారంటీగా, ఎందుకంటే ఈయన A4లో ఉన్నాడు కాబట్టి, A1కే బెయిల్ వచ్చింది కాబట్టి, ముందస్తు బెయిల్ వచ్చింది కాబట్టి. సో అలా బెయిల్ రాకూడదు అని ఆలోచించి కాకాని గోవర్ధన్ పైన ఇంకో ఎక్స్ట్రా యాడ్ ఆన్ కేసు యాడ్ చేస్తారు. అదేంటి తెలుసా, ఈయన మైనింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి గిరిజనుల్ని భయపెట్టి తవ్వకాలు సాగించారంట. గిరిజనులు SC ST ఉంటారు కదా, వాళ్ళని బెదిరించి అప్పుడు SC ST అట్రాసిటీ కేసు కూడా కాకాని గోవర్ధన్ పైన పెట్టి బెయిల్ రాకుండా ప్రీ ప్లాన్డ్ గా స్కెచ్ చేసి కాకాని గోవర్ధన్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఈ బాలాజీ నాయక్ అనేటువంటి DD ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో ఇచ్చిన దానికి ఇప్పుడు ఇచ్చిన దానికి అసలు పొంతన లేని రిపోర్టు. క్వాడ్జి ఖనిజం విలువ 1 మెట్రిక్ టన్ వచ్చి 12 లక్షలు ఉంటుందంటూ పోలీసులు ఫేక్ నెంబర్స్ వేయటం జరిగింది. ఎందుకంటే ఎంత నాణ్యమైన క్వాడ్జి అయినా కూడా 1 మెట్రిక్ టన్ వచ్చేసి దగ్గర దగ్గర 25,000 రూపాయలే ఉంటుందంట. కానీ ఈ పోలీసులు అత్యుత్సాహంతో నాయకుల్ని ఇంప్రెస్ చేయాలని, అదేవిధంగా కేసు స్ట్రాంగ్ అవ్వాలని నెంబర్లు పెంచుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉన్నారన్నమాట. ఇప్పుడు క్వాడ్జి ఖనిజం 20,000ది 12 లక్షలు 1 మెట్రిక్ టన్ రాశారంటే ఏమనుకోవాలి. సో ఇదంతా రాజకీయ చదరంగంలో భాగంగానే అదేదో చేయలేక మంగళవారం చేసినట్టుగానే చేస్తున్నారంటూ మండిపడుతున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. అయితే ఇప్పుడు మొత్తానికి అదే టీంలో ఏం జరగలేదని సర్టిఫై చేసినటువంటి DD బాలాజీ నాయక్ అనే వ్యక్తే ఇప్పుడు కేసు పెడతాం అనేది హైలైట్. మొత్తానికి వీళ్ళు 60 మెట్రిక్ టన్నులు అనేది అక్రమంగా ఎక్స్పోర్ట్ చేశారు చెన్నై పోర్టు నుంచి అని చెప్తూ 7 కోట్ల విలువ చేసే క్వాడ్జిని తరలించారన్నారు. నిజంగా చెప్పాలంటే 20,000 క్వాడ్జి ఖనిజాన్ని 12 లక్షలుగా చూపించినప్పుడే ఈ కేసుని ఎలా మలుస్తున్నారో అర్థం చేసుకోవాలి. 60 మెట్రిక్ టన్నులు తరలిస్తే 7 కోట్లు చూపించాలన్నది వీళ్ళ టార్గెట్. అంటే ఎంత ఎక్కువ నెంబర్ చూపిస్తే జడ్జి గారికి తెలియదు కదా క్వాడ్జి రేటు ఎలా ఉంటుంది అనేది. గతంలో అక్కడ ఏమీ అక్రమాలు జరగలేదు. ఏదైతే 1050 మెట్రిక్ టన్నుల క్వాడ్జి అక్కడే ఉందని రిపోర్ట్ ఇచ్చిన సో కాల్డ్ బాలాజీ నాయక్ ప్రభుత్వానికి లొంగిపోయి ఈ అక్రమ కేసు పెట్టి కాకాని గోవర్ధన్ ని అరెస్ట్ చేశారనేది ఇక్కడ వాస్తవంగా కనిపిస్తున్నటువంటి దృశ్యం. ఎందుకంటే ఏం జరగలేదని ఇచ్చింది ఆయనే, ఇప్పుడు జరిగిందని చెప్పింది ఆయనే. కాకాని గోవర్ధన్ A4 గా ఉన్న వ్యక్తికి నాన్ బెయిలబుల్ వచ్చింది. అంటే SC ST అట్రాసిటీ కేసు ముందు పెట్టారు. అంటే A1 ఏం చేయలేదు, A1 బెదిరించాలి, A4 వెళ్ళి బెదిరించాడు. ఇలా ఉంటే వీళ్ళ కేసులు, వీళ్ళ వ్యవహారం. వీళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ కేసులతో పబ్బం గడపడం మానేసి ప్రజల సంక్షేమం పైన ఇంత దృష్టి పెట్టినా కూడా ప్రజల్లో ఇంత వ్యతిరేకత, తిరుగుబాటు వచ్చేది కాదు. 1 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటారంటే సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు తిరుగుబాటు రాని, లాస్ట్ 2 సంవత్సరాల్లో తాయిలాలు రాలిస్తే ఆకలితో ఉన్న కుక్కకి బిస్కెట్ కూడా చికెన్ ముక్కలాగా అంతది. అలాగా ఈ 3 సంవత్సరాలు ఏమి తాయిలాలు, ఏమి పథకాలు ఇవ్వకుండా లాస్ట్ 2 సంవత్సరాల్లో చికెన్ వేయాల్సిన దగ్గర బిస్కెట్ వేసి చికెన్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం చంద్రబాబు నాయుడు గారి స్పెషాలిటీ. అప్పుడు పథకాలని రిలీజ్ చేస్తే అమ్మాయి అట్లా ఒకటి ఇచ్చాడు రా బాబు ఎదురు చూస్తున్న దానికని ఒక మానసికమైనటువంటి సంతృప్తితో మళ్ళీ ఓట్లేస్తారు. ప్రజల పిచ్చోళ్ళహే అన్న మైండ్ సెట్ తో ఉన్నారా అంటే ఎస్ ఉన్నారనే అనిపిస్తుంది. మీరేమంటారు? ప్రజలకి ఆకలితో మార్చి 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 కుక్క బిస్కెట్లు వేస్తారనమాట. ఇది ప్రశ్నించే వాళ్ళని ఇలా అక్రమ కేసులు పెట్టి జైల్లోకి పంపిస్తారనమాట. రాజకీయం భలే ఉంది. రాజ్యాంగాన్ని వదిలిపెట్టేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ దాన్ని కూడా పాజిటివ్ గా ఫేవర్ గా మలుచుకోవాలని చేసే వీళ్ళ విశ్రమ ప్రయత్నం హ్యాట్స్ ఆఫ్. అసలు హ్యాట్స్.
ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి లెసన్స్. ఈ లెసన్స్ ఇలాగే వచ్చి చివరికి ఆయన కూడా అలాగే తయారైతే నెక్స్ట్ అధికారంలోకి వస్తే కూటమి ప్రభుత్వం కూక్కటి వేలుతో సహా టీడీపీ అంతర్ధానం అయిపోతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.